తెలుగు ట్రేడర్ ఏఐ నిఫ్టీ 2 డేస్ వ్యూ 22 జూలై. నమస్కారం ట్రేడర్స్. తెలుగు ట్రేడర్ ఏఐకి స్వాగతం. నిఫ్టీ నిన్న 24,187.70 వద్ద 50.80 పాయింట్లు -0.21% నష్టంతో ముగిసింది. రోజంతా ఒడిదుడుకులు కనిపించినప్పటికీ నిఫ్టీ ఇప్పటికీ సూపర్ ట్రెండ్ 23,763.63 పైనే ట్రేడవుతోంది. ఇది దీర్ఘకాలిక ట్రెండ్ ఇంకా పూర్తిగా బలహీనపడలేదని సూచిస్తోంది. ఇండికేటర్ విశ్లేషణ. RSI 14 54.48 మొమెంటం ప్రస్తుతం న్యూట్రల్ నుంచి స్వల్ప బుల్లిష్ వైపు ఉంది. CMF 20 -0.17 మార్కెట్లో కొనుగోలు ఒత్తిడి ఇంకా బలంగా లేదు. జాగ్రత్త అవసరం. సూపర్ ట్రెండ్ 23,763.63 ధర సూపర్ ట్రెండ్ పైన ఉండటం వల్ల ప్రధాన ట్రెండ్ ఇంకా పాజిటివ్ గానే ఉంది. గ్లోబల్ మార్కెట్ ప్రభావం. అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా ఆసియా మార్కెట్లలో కూడా జాగ్రత్త ధోరణి కనిపిస్తోంది. క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ గ్లోబల్ వార్తలు మరియు విదేశీ పెట్టుబడిదారుల చర్యలు ఈరోజు మార్కెట్ దిశను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కీలక స్థాయిలు. రెసిస్టెన్స్ లెవెల్స్ 24,250 ఇమీడియట్ రెసిస్టెన్స్, 24,450 స్ట్రాంగ్ రెసిస్టెన్స్, 24,700 మేజర్ రెసిస్టెన్స్. సపోర్ట్ లెవెల్స్ 24,000 ఇమీడియట్ సపోర్ట్, 23,800 స్ట్రాంగ్ సపోర్ట్, 23,500 మేజర్ సపోర్ట్. ఈ రోజు ట్రేడింగ్ సన్నివేశాలు. బులిష్ సినారియో నిఫ్టీ 24,250 పైన బలంగా నిలబడితే 24,450 మరియు తరువాత 24,700 వరకు ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది. బేరిష్ సినారియో నిఫ్టీ 24,000 కంటే దిగువకు వెళితే 23,800 మరియు తరువాత 23,500 వరకు కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ అవుట్లుక్. ప్రస్తుతం మార్కెట్ కీలక జోన్లో ఉంది. 24,000 టు 24,250 రేంజ్ ఈ రోజు దిశను నిర్ణయించే అవకాశం ఉంది. బ్రేకౌట్ వచ్చిన తర్వాత మాత్రమే కొత్త ట్రేడ్స్ తీసుకోవడం మంచిది. ట్రెండ్కు అనుగుణంగా ట్రేడ్ చేయండి మరియు తప్పనిసరిగా స్టాప్ లాస్ను పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి నిఫ్టీ విశ్లేషణల కోసం తెలుగు ట్రేడర్ ఏఐ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. డిస్క్లైమర్. ఈ సమాచారం పూర్తిగా విద్యాపరమైన ఉద్దేశ్యంతో మాత్రమే. ట్రేడింగ్ లేదా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ స్వంత పరిశోధన చేయండి లేదా ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.